హాయ్. నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. 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 సో ఐ థింక్ అందరికీ స్క్రీన్ విజిబుల్ కదా? ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం? మాడ్యూల్ 1 చూసాం. ఈ మాడ్యూల్ 1లో వేరియబుల్స్ అంటే ఏంటని చూసాం. డేటా టైప్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్, లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, దెన్ ఫంక్షన్స్. ఓకే, ఇవన్నీ చూసాం మనం. దెన్ దీంట్లో మనం వదిలేసింది ఏంటి అంటే లూప్స్, తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ దగ్గర బ్రేక్, కంటిన్యూ అనే ఒక థింగ్ ఉంటుంది. నెస్టెడ్ లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, దెన్ లాంబ్డా ఫంక్షన్స్. సో ఇది మనం వదిలేసింది. దీంట్లో కావాలని వదిలేసా దీన్ని, మెల్లగా చేద్దాం దీన్ని కూడా. ఓకే, ఇక్కడ ఊప్స్ లేదు కదా, నేను ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను ఊప్స్ ఎక్కడ వస్తాయి అనేది. ఊప్స్ మాడ్యూల్ 3 తర్వాత వస్తాయి. సో అది కూడా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అది చూస్తాం మనం. ఓకే, సో ఇది మాడ్యూల్ 1. దెన్ మాడ్యూల్ 2 ఏంటి? ఈ డేటా టైప్ని ఇన్డెప్త్గా చూడడం. ఓకే, సో ఈ వీక్లో ఏం కవర్ చేస్తాను అనేది చెప్తాను మీకు, జాగ్రత్తగా చూడండి. సో మండే, ట్యూస్డే, వెనస్డే ఈ మాడ్యూల్ 2 గురించి మాట్లాడదాం. ఓకేనా? ఇంకా వీలైతే తొందరగా కంప్లీట్ చేయొచ్చు. మనం రోజుకి 1.5 hour టైం స్పెండ్ చేసి కంప్లీట్ కూడా చేయొచ్చు, బట్ నార్మల్గానే వెళ్దాం. దెన్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్టార్ట్స్ చేసుకుంటారో అన్ని స్టార్ట్స్ చేసుకోండి. మీరు ఏం నేర్చుకోవాలనుకున్నా, అంటే సాఫ్ట్వేర్లోకి రావాలనుకుంటే, డెవలపర్ అవ్వాలనుకున్నా, మీరు ఏం అవ్వాలనుకుంటున్నా, మీకు కావాల్సిన బేసిక్ స్కిల్స్ అన్నమాట ఇవి. సో ఆ స్కిల్స్ ఏంటంటే అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి, అంటే 3 tier ఆర్కిటెక్చర్, రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్, దాని తర్వాత ఏపీఐస్ అంటే ఏంటి, ఏఐ ఎలా ఎవాల్వ్ అయ్యింది, దాని తర్వాత ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి. ఓకే, సో ఇది మనం నెక్స్ట్ చూడబోతున్న కాన్సెప్ట్స్ అనమాట ఇవి. సో 3 tier ఆర్కిటెక్చర్ ఏంటి, రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ ఏంటి, ఏపీఐ ఏంటి, ఏఐ ఎలా ఎవాల్వ్ అయింది, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, ఇంకొకటి ఎల్ఎల్ఎంస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇది మనం చూస్తాం ఈ వీక్లో. ఇదైతే నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నా. సో ఇవి మీరు కంప్లీట్ చేయగలిగారు అనుకోండి ఈ వీక్లో, మనం ఇంకొకటి వస్తుంది ఇక్కడ, మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. దీనికి వెళ్ళేదానికంటే ముందు మనకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద థింగ్స్ ఈ కోర్స్లో క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అంత ఇంపార్టెంట్ ఈ వీక్ మీకు, చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి వచ్చే క్లాసెస్ మొత్తం అన్ని. సో మిస్ అవ్వకండి, ప్రాపర్గా వినండి, ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇంతకు ముందు ఇచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు నేను యాడ్ చేశాను కదా క్వశ్చన్స్, అందులో ఎంతమంది ఎన్ని కంప్లీట్ చేశారు? ఆల్మోస్ట్ మనకు యూజ్ చేస్తామని చెప్తారా సార్? లైక్ అవును, డైలీ వర్క్లో ఎలా యూజ్ చేస్తామని చెప్తాం. అవును, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాం మనం. హర్షం, వీడియో ఆఫ్ చేసుకోవా?
ఓకే. సో ప్రాజెక్ట్స్ చేస్తాం. ఏంటంటే మీరు చూస్తారు కదా, ఈ వీక్ మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఈ వీక్లో మనం ఒక 30-40% థియరిటికల్ పార్ట్ చూస్తాం, 60% ప్రాక్టికల్ పార్ట్ చూస్తాం మనం. ఓకే. సో ఇవి అయిపోవాలి, ఇది అయిపోనియండి. మాడ్యూల్ 2 పెద్ద కష్టమేం కాదు, మాడ్యూల్ 2 చాలా ఈజీ. నేను చెప్పినట్లు ప్రాపర్గా అర్థం చేసుకోండి, క్లియర్ కట్గా అయిపోతుంది. ప్రాజెక్ట్స్ గైడ్ చేస్తాను. ప్రాజెక్ట్స్ నేను ఏవైతే చేస్తానో మీరు కూడా చేయాలి. స్టెప్ బై స్టెప్ చేయిస్తాను మీతో ప్రాజెక్ట్స్ని, లైన్ బై లైన్. ఈ లైన్ చేయండి, ఈ లైన్ చేయండి అని గైడ్ చేస్తాను. ఒక ప్రాజెక్ట్ అలా గైడ్ చేస్తాను, ఇంకో ప్రాజెక్టు మీకు ఇస్తాను ఇంకో ప్రాజెక్ట్ సేమ్ అలాంటిదే ఇస్తాను. మీరు కొంచెం ఆలోచించి ప్రాపర్గా చేయాలి. ఓకే. సరే. సో ఇప్పుడు మాడ్యూల్ 2లో నేను మీకు ప్రామిస్ చేసింది ఏంటంటే, ఈ 1 మంత్ అయిపోయే లోపల మనకి ఇప్పుడు 10 days ఏమో అయ్యాయి, 9 to 10 days అయ్యాయి మనకు క్లాసెస్. మనకి ఇంకా 20 క్లాసెస్ ఉన్నాయి. సో ఈ 20 క్లాసెస్ అయిపోయే లోపల మీరు డెఫినెట్గా రోజు నేను చెప్పినట్లు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తారు, ఏజెంట్ బిల్డ్ చేస్తారు, మీరు ఓన్గా బిల్డ్ చేస్తారు. ఇది నేను కూడా చెప్పిన అవసరం లేదన్నమాట, ఓన్గా బిల్డ్ చేస్తారు. ఇది నా అజెండా డెఫినెట్గా, అది నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. సో చేద్దాం, బట్ మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి రోజు. ఓకే దెన్. సో మాడ్యూల్ 2లో ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా. మాడ్యూల్ 2లో మనం స్ట్రింగ్స్, లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ, ఇంకా లాస్ట్లో నెంబరు. ఇది లైక్ వేస్ట్ అనమాట, ఇదంతా చేయనవసరం లేదు మనకి, ఇవి ఇంపార్టెంట్. ఓకే. సో ఇవి కంప్లీట్ చేసామనుకో, దీంతో పాటు టైప్ కన్వర్షన్స్, ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. ఇది క్లోజ్ చేసామనుకోండి, ఎప్పుడు కోర్ పైథాన్ అని వింటారు కదా, ఈ కోర్ పైథాన్ క్లోజ్ అవుతుంది మీకు. సెట్లో వస్తుంది ఫ్రోజన్ సెట్. ఫ్రోజన్ సెట్ అనేది సపరేట్ కాదు, సెట్లో వచ్చేది ఫ్రోజన్ సెట్. ఓకే. సో ఈరోజు మనం స్ట్రింగ్స్ గురించి చూద్దాం. ఒక 5 to 6 minutes కొంచెం అర్థం చేసుకుందాం స్ట్రింగ్స్ని, దాని తర్వాత ప్రాక్టికల్లోకి వెళ్దాం మనం. ఓకే. ఫైల్ హ్యాండ్లింగ్ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఫైల్ హ్యాండ్లింగ్ మనం ఏజెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్ అవసరం లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఏమేమి కవర్ చేస్తాననేది, మీరు ఆ ఫస్ట్ క్లాస్లో చూడొచ్చు ఏమేమి కవర్ చేస్తానని చెప్పిన దాంట్లో. ఓకే. సో నేను మీకు ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా తీసుకొని వెళ్తున్నా, మనం ప్రాజెక్ట్స్ చేయాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ నాకు. ఊప్స్ కవర్ అవుతుంది, ఊప్స్ మనకు ప్రాజెక్ట్స్కి ఎంతవరకు కావాలో అంతవరకు కవర్ అవుతుంది. ఓకే. సో స్ట్రింగ్స్. సో ఇంకోటి, ఇప్పటి నుంచి మనం కొంచెం అంటే ఇంతకు ముందు వెళ్ళినంత స్లోగా కాదు కానీ కొంచెం బెటర్గా వెళ్తాం మనం. అందరు దానికి అడాప్ట్ అవ్వాలి యాక్చువల్గా. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ చాలా. సో ఇప్పటివరకు మీరు కొంచెం ర్యాబిట్ మాదిరి నడిచాం, సారీ టటాయిస్ మాదిరి నడిచాం. ఇప్పుడు మనం ర్యాబిట్ మాదిరి కాదు కానీ కొంచెం స్పీడ్ పెంచాలన్నమాట. మీరు కూడా అండర్స్టాండింగ్ పవర్ మీకు పెరగాలి. ఓకే. సో స్ట్రింగ్స్, ఫస్ట్ మనం స్ట్రింగ్స్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం మనం. సో స్ట్రింగ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ చెప్పాను. ఏంటి స్ట్రింగ్స్ అంటే, వాట్ ఈస్ స్ట్రింగ్ ఆల్రెడీ చెప్పా. స్ట్రింగ్స్ అంటే ఏంటనేది ఇక్కడ చెప్పా, ఎస్, collection of characters. So collection of characters enclosed in single quotation or double quotation is known as string. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య ఉంది, దీన్ని డబల్ కొటేషన్స్లో కానీ సింగిల్ కొటేషన్స్లో కానీ రాసామనుకోండి, దీన్ని స్ట్రింగ్ అంటారు అనమాట. ఓకే. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని రాసా కదా, క్యారెక్టర్స్ అనేది మనకి ఏమన్నా అవ్వచ్చు.
మనకు ఆల్ఫాబెట్స్ కావచ్చు, న్యూమరిక్ వాల్యూస్ కావచ్చు, స్పెషల్ సింబల్స్ కావచ్చు, ఏవన్నా అవ్వచ్చు అనమాట. ఎనీథింగ్ విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కొటేషన్స్ అండ్ సింగిల్ కొటేషన్స్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రింగ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీతో ప్రాజెక్ట్స్ డెఫినెట్గా చేయిస్తాను, మనమే రాస్తాం కోడ్. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. సో మనం రాస్తాం కోడ్ని. ఓకే, సో ఫస్ట్ క్లాస్ చూడండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఫస్ట్ క్లాస్ చూడండి. ఫస్ట్ క్లాస్లో మీకు మొత్తం అంతా నేను చెప్పాను. ఓకే, సో ఇదన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఏవన్నా ఉండొచ్చు మనకు క్యారెక్టర్స్ అనేవి. ఎనీథింగ్, క్యారెక్టర్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ కొటేషన్స్ రాసి లోపల ఏం రాయకుండా వదిలాను అనుకోండి, ఇది కూడా స్ట్రింగే అనమాట. స్పేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 స్పేసెస్ ఇచ్చాను అనుకో, 2 స్పేసెస్ ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకే, ఎనీథింగ్ విచ్ ఈస్ kept under double quotations or single quotation is known as string. సింపుల్ థింగ్. సో ఇది ఒకటేనా స్ట్రింగ్ అంటే కాదనమాట. జనరల్గా మనం స్ట్రింగ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు 2 వేస్ ఉంటాయి. ఒకటి లిటరల్ వే, ఇంకోటి కన్స్ట్రక్టర్ వే. సో ఒకటేమో లిటరల్ వే, ఇంకోటేమో కన్స్ట్రక్టర్ వే అనమాట. లిటరల్ వే అంటే ఏంటి అంటే డబుల్ కొటేషన్స్లో కానీ సింగిల్ కొటేషన్స్లో కానీ ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసి దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసామనుకోండి, దీన్ని లిటరల్ వే అంటారు. లిటరల్ వే ఆఫ్ క్రియేటింగ్ ఏ స్ట్రింగ్. అదే కన్స్ట్రక్టర్ వే అంటే ఏంటి అంటే మనకు ఒక మెథడ్ ఉంటుంది అనమాట, STR అని. ఓకే, సో STR ఆఫ్ మెథడ్ అంటే ఏంటి? నాకు ఒక్క సెకండ్ టైం ఇవ్వండి. ఓకే, సో వినిపిస్తుంది కదా? యా, ఫంక్షన్స్ మెథడ్స్ అంటే అవును. ఓకే, సో మనకు డబుల్ కొటేషన్స్ అయినా సింగిల్ కొటేషన్స్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ V ఈజ్ ఈక్వల్స్ టు ఇది, లేదా V ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నా మనకు లిటరల్ వే అంటారు అనమాట. ఓకే, లిటరల్ వే ఆఫ్ క్రియేటింగ్ ఏ స్ట్రింగ్. అది కాకుండా మనకు ఒక మెథడ్ యూజ్ చేయొచ్చు అనుకోండి, STR. సో STR అనే ఒక మెథడ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, సేమ్ థింగ్ STR ఆఫ్ ఒక వేరియబుల్కి అటాచ్ చేస్తాం అనమాట మనకు. సో అలా చేసిన దీని నుంచి మనకు వచ్చేది స్ట్రింగే అనమాట. సో ఇది మనం ఇప్పుడు మాట్లాడడం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్, వి విల్ టాక్ ఓన్లీ అబౌట్ లిటరల్ వే గురించి మాట్లాడతాం మనం. సో ఒకటి డబుల్ కొటేషన్స్ లో అన్నా రాయొచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్ లో అన్నా రాయొచ్చు, రెండింటిని స్ట్రింగే అంటారు అనమాట. ఓకే, మరి ఇది కాకుండా ఇంకా ఏమైనా ఉందా అంటే ఉందన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు నేను స్ట్రింగ్ ని సింగిల్ లైన్ లో కాకుండా మల్టిపుల్ లైన్స్ లో రాసుకోవాలనుకున్నాను అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మల్టిపుల్ లైన్స్ ని ట్రిపుల్ కొటేషన్స్ లో రాయాలి. ఏదర్ అది మనకు సింగిల్ ట్రిపుల్ కొటేషన్ అవ్వచ్చు, లేదంటే డబుల్ ట్రిపుల్ కొటేషన్ అవ్వచ్చు అనమాట. ఏదైనా ప్రాబ్లం ఏం లేదు, బట్ ట్రిపుల్ కొటేషన్ ఉండాలన్నమాట. దాన్నే మనం డాక్ స్ట్రింగ్ అంటాం మనం. ఓకే, ఏమని చెప్పినట్లే దాన్నే మనం డాక్ స్ట్రింగ్ అంటాం. ఓకే, సో సింపుల్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ లైన్స్ రాయాలనుకున్నప్పుడు ఇలా ట్రిపుల్ కొటేషన్స్ రాస్తాం అనమాట. ఇది కూడా స్ట్రింగే.
సో ఈ 3 వేస్ లిటరల్ వేసే అనమాట మనకు. ఓకే, సో ఇదేమో సింగిల్ లైన్ లో రాయడానికి, ఇదేమో మల్టిపుల్ లైన్స్ లో రాయడానికి. ఇలా స్ట్రింగ్ ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో స్ట్రింగ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ ఆర్ డబుల్ కొటేషన్స్ ఫర్ సింగిల్ లైన్ అండ్ ట్రిపుల్ కొటేషన్స్ ఫర్ మల్టీ లైన్. ఇది స్ట్రింగ్ అంటే. ఓకే, దెన్ స్ట్రింగ్ ఉన్న క్యారెక్టర్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్, స్ట్రింగ్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్. సో ప్రిమిటివ్ డేటా టైప్ అనుకున్నప్పుడు హోల్డ్స్ సింగిల్ వాల్యూ, ఇమ్యూటబుల్. చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటే కాకుండా ఇంకొక థింగ్ ఏంటంటే ఇది ఒక కలెక్షన్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ బట్ విచ్ ఈస్ ఏ ప్రిమిటివ్ డేటా టైప్. దిస్ కలెక్షన్ కెన్ బి ఎనీథింగ్. క్యారెక్టర్ కలెక్షన్ అన్నమాట ఇది. ఓకే, దట్ క్యారెక్టర్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రింగ్. ఎలా స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తారు అంటే 2 వేస్, లిటరల్ వే, కన్స్ట్రక్టర్ వే. లిటరల్ వే ఆల్రెడీ మీకు చూపించాను, డబుల్ కొటేషన్సా, సింగిల్ కొటేషన్సా, లేదంటే ట్రిపుల్ కొటేషన్సా, ఏదైనా యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ఏ స్ట్రింగ్. సో ఇది స్ట్రింగ్ ని క్రియేట్ చేసే వే అన్నమాట. ఓకే, సో ఇది చూద్దాం ఫస్ట్. సరే, దీంతో పాటు ఇంకొకటి చూద్దాం, చూసిన తర్వాత దాని దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడు స్ట్రింగ్ ని ఫర్ ఎగ్జాంపుల్ v ఈజ్ ఈక్వల్స్ టు చైతన్య అని క్రియేట్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఈ చైతన్య అనేది ఎలా స్టోర్ అవుతుంది? సో ఒక కంటైనర్ లో చైతన్య అనేది స్టోర్ అవుతుంది. వి అనేది ఈ కంటైనర్ యొక్క అడ్రస్ కి రెఫర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు వి పిలిచావనుకో మొత్తం స్ట్రింగ్ వస్తుంది అనమాట. ఓకే, బట్ నీకు విలో ఈ సినో లేదో ఏనో టీనో ఏదో కావాలి. అలా కావాలనుకున్నప్పుడే మనం పొజిషన్స్ దగ్గరికి వెళ్తాం. ఆ పొజిషన్స్ ని మనం ఇండెక్సింగ్ అంటాం. ఓకే, ఇండెక్సింగ్ అంటే పొజిషన్ అనమాట. పొజిషన్ అయినా ఇండెక్సింగ్ అయినా రెండు ఒకటే. మరి ఇండెక్సింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఇండెక్సింగ్ ఎప్పుడైనా 0తో స్టార్ట్ అవుతుంది. 1 ఇంక్రిమెంట్ అవుతే వెళ్తుంది అనమాట. ఎంతవరకు వెళ్తుంది? స్ట్రింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చైతన్య ఉందనుకోండి స్ట్రింగ్. ఇది స్ట్రింగ్. సో ఇప్పుడు 0th ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. దెన్ 1, దెన్ 2, దెన్ 3, 4, 5, 6, 7, 8. ఎందుకు 8 దగ్గర ఆగిపోయింది అంటే స్ట్రింగ్ ఇంతవరకే ఉంది కాబట్టి. ఇజ్ ఇట్ క్లియర్? దీన్నేమో ఫస్ట్ ఇండెక్స్ అంటారు, లాస్ట్ ఇండెక్స్ అంటారు. సో ఇండెక్స్ విల్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ 0 అండ్ ఇట్ విల్ గెట్ ఇంక్రిమెంటెడ్ బై 1 ప్రతిసారి. ఇంకా వేరే రూల్ ఏం లేదు. ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ విత్ 0 అండ్ గెట్ ఇంక్రిమెంటెడ్ బై 1. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ కనుక్కోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే 0th ఇండెక్స్ కనుక్కోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, 0తో స్టార్ట్ అవుతుంది. బట్ లాస్ట్ ఇండెక్స్ కనుక్కోవడమే కొద్దిగా కష్టం అనమాట. ఓకే, బట్ అది కూడా పెద్ద కష్టమేం కాదు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ లాస్ట్ ఇండెక్స్ కొంచెం ఈజీగా కనుక్కోవాలనుకున్నప్పుడు ఇంకోటి అర్థం చేసుకోవాలి మనం. ఏంటంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? ఇండెక్సెస్ కాదు, క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ఉన్నాయి క్యారెక్టర్స్. ఓకే, దెర్ ఆర్ 9 క్యారెక్టర్స్. సో టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని?
9 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టోటల్ క్యారెక్టర్స్ ఉంది కదా, దీన్నే లెంత్ అంటారు. సో ఇప్పుడు మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో స్ట్రింగ్ లో దాన్ని లెంత్ అంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు స్టార్టింగ్ ఇండెక్స్ తెలుసు, లెంత్ తెలుసు, ఎండింగ్ ఇండెక్స్ కనుక్కోవచ్చు అనమాట మనం. ఎలా అంటే ఎండింగ్ ఇండెక్స్ అనేది మనకు లెంత్ నుంచి 1 మైనస్ చేస్తే ఎండింగ్ ఇండెక్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో మనకు పైథాన్లో ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ ప్రతిసారి కౌంట్ చేయలేదు కదా. ఇప్పుడు 9 కాబట్టి, ఇది 9 ఉన్నాయి కాబట్టి కౌంట్ చేశారు. ఇంకా పెద్దగా వస్తుంది అనుకుంటే అలా కౌంట్ చేసుకుంటే కూర్చోలేరు కదా. సో పైథాన్లో ఒక మెథడ్ ఉంటుంది మనకు ప్రీడిఫైన్గా, అదే ఎల్ఈఎన్ ఆఫ్. ఈ లోపల మీరు స్ట్రింగ్ నేమ్ రాస్తారు లేదా వేరియబుల్ నేమ్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వి ఈజ్ ఈక్వల్స్ టు చైతన్య అని ఉందనుకోండి. సో లెన్ ఆఫ్ వి అని రాశారనుకో, ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఎంత లెంత్ ఉండేది అనేది మనకు చెప్తుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ మెయిన్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఈ కలెక్షన్ ఉంది కదా, ఈ కలెక్షన్ లో ఉన్న క్యారెక్టర్స్ ని ఇండివిజువల్ గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అలా యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఇండెక్స్ నే వాడతాం. ఎలా వాడతాం? స్ట్రింగ్ నేమ్ ఆఫ్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెచ్ కావాలి, హెచ్ ఏ ఇండెక్స్ లో ఉంది? 1 ఇండెక్స్ లో ఉంది కాబట్టి వి ఆఫ్ 1. ఇది మనకు అవుట్పుట్ లాగా హెచ్ని ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఇండెక్సింగ్, స్ట్రింగ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో ఒకసారి దీన్ని ట్రై చేద్దాం. ఈ బేసిక్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కనెక్టెడ్లోనే ఉంది. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు చైతన్య, సో వీలో చైతన్య స్టోర్ అయింది. ప్రింట్ ఆఫ్ వి అన్నాను అనుకోండి, చైతన్య ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఇది కూడా స్ట్రింగే అనమాట. మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది, కానీ ఏం ప్రింట్ అవుతుందో మనకు అర్థం కాలేదు. అదే లెంత్ కనుక్కున్నాం అనుకో ఈజీగా అర్థం అవుతుంది అనమాట. మనం దాన్ని కూడా కనుక్కుందాం మనం. సో ఇప్పుడు నేను మల్టిపుల్ లైన్స్ అని చెప్పాను కదా, సో ఇలా రాసామనుకోండి దీనికి అర్థం కాదనమాట. సో అందుకు మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే మనం మల్టిపుల్ లైన్స్ తీసుకుంటామో ఆ మల్టిపుల్ లైన్స్ తీసుకున్నప్పుడు ట్రిపుల్ కొటేషన్స్ రాయాలి. ఇలాగా. ఈజీ క్లియర్? సో ఇదనమాట. దెన్ ఇంకో వే ఏంటి, ఎస్టీఆర్ అనే ఒక మెథడ్ ఉంటుందని చెప్పాను కదా, వి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీఆర్ ఆఫ్. నువ్వు ఏదైనా స్ట్రింగ్ క్రియేట్ చేయాలనుకుంటే దీంట్లో ఏదైనా రాయొచ్చు మనం కావాలంటే. సో ప్రింట్ ఆఫ్ వి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకు స్ట్రింగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ లెంత్ కనుక్కోవచ్చు అని చెప్పాను కదా, ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు దీన్ని లెంత్ కనుక్కోవాలి. ప్రింట్ ఆఫ్, లేదా ఫస్ట్ నార్మల్గా రాద్దాం, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ వి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ లెంత్లో మనకు దీని యొక్క క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో ప్రింట్ అవుతుంది అనమాట. సో 9 ఉన్నాయి క్యారెక్టర్స్ మనకు. సో ఇప్పుడు లాస్ట్ ఇండెక్స్ కనుక్కోవాలంటే ఎట్లా? ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ మైనస్ 1.
సో ఇది లాస్ట్ ఇండెక్స్, ఇది లెంత్. ఈజ్ క్లియర్? సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, సరే ఇది చాలండి, ఇది క్లియర్ అందరికి అంటే ఇప్పటి వరకు మనం చూసింది అనమాట ఇది. సో దెన్ నెక్స్ట్, ఇప్పుడు చైతన్యాలో మనకు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, కొన్ని క్యారెక్టర్స్ ఏమైనా కావాలి నాకు, ఐ కావాలి. ఐ ఏ ఇండెక్స్ లో ఉంది? ఐ ఏ ఇండెక్స్ లో ఉంది? 0 1 2 3 3 ఇండెక్స్ లో ఉంది. 2 ఇండెక్స్ లో ఎట్లా ఉంటుంది? 3 ఇండెక్స్ లో ఉంటుంది. 0 1 2 3 3 ఇండెక్స్ లో ఉంది. సో కాబట్టి ఐ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేసాం అంతే. ఇప్పుడు ఈ ఐని సపరేట్ గా మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? వేరియబుల్ కి అసైన్ చేసుకోవాలి. ఇప్పుడు హెచ్ లో ఐ ఉంటుంది, సారీ హెచ్ ఈజ్ ఇట్? ఇది సపరేట్ గా ఉన్న క్యారెక్టర్ ఒకటి, స్ట్రింగ్ అంతే, సపరేట్ క్రియేట్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా మనకు స్ట్రింగ్ అనేది క్యారెక్టర్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, లేదంటే హోల్ స్ట్రింగ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. లెంత్ ఇండెక్సింగ్ ఇలా ఉంటుంది మనకు. ఓకే, సో దెన్ నెక్స్ట్, ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేసుకున్నాం, దాన్ని చేంజ్ చేయలేమా అంటే చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఈ థర్డ్ ఇండెక్స్ లో ఉన్న దాన్ని నేను ఏదైనా టీ లాగా చేంజ్ చేయాలనుకుంటున్నా, చేంజ్ అవ్వదు అనమాట. సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అసైన్మెంట్ డస్ నాట్ హ్యాపెన్ హియర్ బికాస్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అనమాట. అంటే ఇక స్ట్రింగ్ అసలు చేంజ్ చేయలేమా అంటే మెల్లగా చూద్దాం చేయలేమా లేదా అనేది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది స్ట్రింగ్ ని యాక్సెస్ చేయడం, స్ట్రింగ్ ని ఎలా క్రియేట్ చేయడం, ఇదంతా. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ టు అండర్స్టాండ్ ఇటరేషన్ ఇన్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ ఎలా ఇటరేట్ అవుతాయి అని అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో ఇది జాగ్రత్తగా వినండి. ఇటరేషన్ అంటే ఏంటి? ఇది మీకు ఆల్రెడీ డిస్కస్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు నాతో డిస్కస్ చేయాలి. వాట్ ఈజ్ ఇటరేషన్? జస్ట్ కామెంట్ హియర్, వాట్ ఈజ్ ఇటరేషన్? ఇటరేషన్, ఇటరేషన్ అంటే లూప్ కాదు. ఇటరేషన్ అంటే ఏంటి? రిపిటేషన్. సో ఇక్కడ ఇటరేషన్ అంటే ఏంటి? గోయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్ ఈజ్ నోన్ యాజ్ ఇటరేషన్. క్యారెక్టర్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ క్యారెక్టర్ ని యాక్సెస్ చేసుకోవడాన్ని ఇటరేషన్ అంటాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వి ఈజ్ ఈక్వల్స్ టు రాము అని పెట్టాం. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఇలా చేయొచ్చు మనం కావాలంటే. ప్రింట్ ఆఫ్ వి ఆఫ్ 0, ప్రింట్ ఆఫ్ వి ఆఫ్ 1, ప్రింట్ ఆఫ్ వి ఆఫ్ 2, ప్రింట్ ఆఫ్ వి ఆఫ్ 3. సో మనకి 3 ఉంటే 3 దగ్గర వరకు వెళ్ళొచ్చు. 0 1 2 3 వెళ్తే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దగ్గరికి వెళ్తాం. ఓకే, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళాం కాదనట్లేదు, బట్ సేమ్ లాజిక్ మళ్ళీ మళ్ళీ రాస్తున్నాం కదా. సేమ్ లాజిక్ మళ్ళీ మళ్ళీ రాస్తే ఏం వాడాలి? సేమ్ లాజిక్ మళ్ళీ మళ్ళీ రాస్తుంటే ఏం వాడాలి? లూప్స్ వాడాలి. సో ఒక్కసారి రాసి ఆ ఒక్కసారే మళ్ళీ మళ్ళీ రన్ అయ్యేలాగా చేయాలంటే ఏం చేయాలి? ఫర్ ఐ ఇన్ ఇటరేటర్ కావాలి. ఇక్కడ ఇటరేటర్ అంటే ఏంటి? ఇక్కడ వి ఇటరేటర్ ఆల్రెడీ, కాబట్టి వి ప్రింట్ ఆఫ్ ఐ. సింపుల్ థింగ్, కోలన్ రాయాలి ఇక్కడ. సేమ్ థింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇటరేటర్ వి వద్దు, నాకు రేంజ్ లాగా రాయాలి అనుకున్నాం అనుకోండి.
రేంజ్ కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు రేంజ్ రాసుకున్నప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మనం. రేంజ్ ఉన్నప్పుడు ఇండెక్సెస్ వస్తాయి ఇక్కడ. సో ఎక్కడ స్టార్ట్ కావాలి అంటే 0 దగ్గర స్టార్ట్ కావాలి, ఎందుకంటే ఇండెక్సెస్ 0 దగ్గర స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అంటే మనం ఈ లాస్ట్ ఇండెక్స్ ఎక్కడైతే అవుతుందో అక్కడ ఎండ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 దగ్గర ఎండ్ అవ్వాలి. ఇప్పుడు త్రీ వరకు మనకు రేంజ్ లో వాల్యూస్ రావాలంటే 4 రాయాలి ఇక్కడ. సో ఇప్పుడు ఈ 4 అనేది మీరు ప్రాపర్ గా అబ్జర్వ్ చేశారనుకోండి, దీని యొక్క లెంతే అన్నమాట. సో కాబట్టి ఇక్కడ 4 బదులు లెంత్ రాసేస్తే అయిపోతుంది. ఓకే, సో లెంత్ ఆఫ్ వి లెంత్ ఆఫ్ వి. సో ఇప్పుడు మనకు ఇండెక్సెస్ ప్రింట్ అవుతాయి 0 1 2 3. ఇప్పుడు ఇండెక్సెస్ కాకుండా వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నాకు దగ్గర ఇండెక్స్ ఉంది, వాల్యూస్ కావాలంటే వి ఆఫ్ ఐ. ఇక్కడ మనం నా దగ్గర ఇండెక్స్ ఉంది, వాల్యూ ప్రింట్ చేసుకుంటున్నా. బేసిక్లీ సింపుల్ థింగ్ ఇది, అర్థమైంది అందరికి. సో ఇలా మనం క్యారెక్టర్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దీన్నే ఇటరేషన్ అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు ఇది ఫర్ లూప్ కదా, వైల్ లూప్ తో ఇటరేట్ చేయొచ్చా స్ట్రింగ్ ని? ఒకసారి థింక్ చేయండి. వైల్ లూప్ తో చెప్పండి ఎలా రాయాలి. సో ఇప్పుడు మనకు వైల్ లూప్ రాయాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనం వైల్ లూప్ తో ఈ స్ట్రింగ్ ని ఇటరేట్ చేయొచ్చా లేదా అనేది మనం ఫస్ట్ ఒకసారి ఆలోచించాలి. ఓకే, బట్ ఇటరేటర్ ఇంక్రిమెంట్ చేయాలి ఎవ్రీ టైం. నాకు అర్థం కాలేదు సూర్య క్వశ్చన్. సో ఇక్కడ రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. v ఈజ్ ఈక్వల్స్ టు రాము అనే దాన్ని ఇటరేట్ చేయగలదా లేదా. ఫర్ లూప్ అయితే ఇటరేట్ చేసి చూసాం, మరి వైల్ లూప్ తో అవుతుందా చెక్ చేయాలి. సో వైల్ లూప్ లో మనకి ఏం తీసుకుంటాం, నువ్వు ఫర్ లూప్స్ క్లాస్ వినలేదు అనుకుంటా సూర్య, ఒకసారి లూప్స్ క్లాస్ విన్నావా లూప్స్ క్లాస్ సూర్యకిరణ్ విన్నావా? మరి ఐ వాల్యూ పైథాన్ లో ఇంక్రిమెంట్ అవుతుందా, అదొక ఐ వాల్యూ ఉంటుందా పైథాన్ లో? ఉంటే ఒకవేళ ఇంక్రిమెంట్ అవుతుందా ఫర్ లూప్ లో పైథాన్ లో? అవ్వదు, ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఫర్ లూప్ ఒకసారి ప్రాక్టీస్ చేయి నువ్వు సూర్య. యు ఆర్ టెల్లింగ్ అబౌట్ వైల్ లూపా? ఓకే, వైల్ లూప్ లో ఏంటి, వైల్ లూప్ ఐ వాల్యూ ఇన్ ద లూప్ టు బి ఇంక్రిమెంటెడ్. ఓకే, ఐ వాల్యూ, యా అంతే కరెక్ట్. సో ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాలి వైల్ లూప్ లో అయితే. గుడ్, క్లియర్ కట్ గా రాయండి అక్కడ. ఓకే, సో v ఈజ్ ఈక్వల్స్ టు సాయి ఐ లెంత్. ఓకే గుడ్. సో ఇప్పుడు వైల్ లూప్ లో చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వెంటనే వైల్ లూప్కి వెళ్ళిపోవద్దండి. ఫస్ట్ I++ నాట్ వర్కింగ్. I++ వర్క్ అవ్వదు. ఎట్లా వర్క్ అవుతుంది నేను ఆల్రెడీ చెప్పా, పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్స్ లేవు మనకు పైథాన్ లో. సో అవి లేవు కాబట్టి మనం జనరల్ గా అసైన్మెంట్స్ యూజ్ చేసుకోవాలి, అడిషన్ అసైన్మెంట్, సబ్ట్రాక్షన్ అసైన్మెంట్. ఓకే, సో ఇక్కడ నేను డైరెక్ట్ గా వైల్ లూప్ దగ్గరికి వెళ్ళట్లేదు, జస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్.
ఎందుకు వైల్ లూప్ మనం యూజ్ చేసుకోవాలి, వైల్ లూప్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే పాయింట్ ని కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. మనం దాని గురించి మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు వైల్ లూప్ మనం యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది వైల్ లూప్ ఓన్లీ నెంబర్స్ తో మాత్రమే పనిచేస్తుంది. ఫర్ లూప్ ఓన్లీ నెంబర్స్ తో మాత్రమే కాదనమాట, ఇటరేటర్స్ తో పనిచేస్తుంది ఇక్కడ, అంతే కదా. ఫర్ లూప్ అనేది ఇటరేటర్ తో పనిచేస్తుంది. ఇటరేటర్స్ అనేది నెంబర్స్ ఏం కాదనమాట. స్ట్రింగ్ అనేది ఇటరేటరే, లిస్ట్ అనేది ఇటరేటరే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇటరేటర్. ఐ మీన్ నేను మొన్న రాసి చూపించాను మీకు ఆల్రెడీ, అవన్నీ ఇటరేటర్సే అనమాట. కానీ వైల్ లూప్ అనేది ఇటరేటర్స్ ని తీసుకోలేదు. వైల్ లూప్ అనేది ఓన్లీ నెంబర్స్ ని మాత్రమే తీసుకోగలదు. ఆ నెంబర్స్ ని మాత్రమే ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళగలదు అనమాట, అంతేనా. సో మేజర్ డిఫరెన్స్ అనమాట ఈ రెండిటికి. ఫర్ లూప్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, వీని తీసుకొని ఇటరేట్ చేసేస్తుంది అనమాట, ప్రాబ్లం ఏం లేదు. కానీ వైల్ లూప్ అనేది వీని ఆటోమేటిక్గా తీసుకోలేదు. మనం వైల్ లూప్ తో ఒక రిలేషన్ క్రియేట్ చేయాలన్నమాట. ఈ దీంతో ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, వైల్ లూప్ లో నెంబర్స్ ఉంటాయి. ఈ స్ట్రింగ్ లో నెంబర్స్ ఎలా దొరకచ్చు మనకు అంటే ఇండెక్సెస్ ఉంటాయి. సో ఈ ఇండెక్సెస్ ని ఈ నెంబర్స్ లాగా ట్రీట్ చేసి వైల్ లూప్ ని క్రియేట్ చేయాలన్నమాట మనం. సో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 0 దగ్గర స్టార్ట్ అవ్వాలి. మరి ఎక్కడ ఎండ్ అవ్వాలి అంటే లెంత్ దగ్గర ఎండ్ అవ్వాలన్నమాట, లెంత్ ఆఫ్ వి. దెన్ మనకి ఇండెక్సెస్ వస్తాయి, వాల్యూస్ ప్రింట్ చేయాలంటే వి ఆఫ్ ఐ, దెన్ ఇంక్రిమెంట్ అంతే. సో ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం ఇక్కడ, సేమ్ థింగ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా మనం వైల్ లూప్ ని అర్థం చేసుకోవాలన్నమాట. ఐ మీన్ అంటే వైల్ లూప్ ని ఎందుకు యూజ్ చేయాలి ఇక్కడ, ఎలా యూజ్ చేయాలనే దాన్ని. ఇప్పుడు నేను ఇలా రాస్తున్నాను అనుకోండి, ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, చెప్పాలి ఇప్పుడు. చెప్పాలి ఆన్సర్ ఏమొస్తుంది? ఎంయూ మాత్రమే వస్తుందా? ఎంయూ మాత్రమే వస్తుందా? ఓకే, ఎంతమంది ఎంయూ మాత్రమే వస్తుంది అనుకుంటున్నారు? ఏఎంయు వస్తుందా? ఓకే, ఏఎంయు. ఓకే, సో మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నాం? 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. సెకండ్ ఇండెక్స్ 0 1 2, 2 అంటే ఇది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే మనకి ఏం రావాలి? ఎంయు రావాలి. సో ఇస్ ఇట్ క్లియర్? సో 2 దగ్గర స్టార్ట్ అవ్వాలంటున్నా, 2 దగ్గర అంటే ఇక్కడ ఎంయు. ఓకే, ఐ థింక్ క్లియర్ అయింది అనుకుంటున్నా నేను అందరికీ. సో ఇది ఇటరేషన్ అనమాట. సో వైల్ లూప్తో ఎలా ఇటరేట్ చేయాలి, ఫర్ లూప్తో ఎలా ఇటరేట్ చేయాలి అనేది. సో ఇక్కడ వీ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఏంటంటే నేను స్ట్రింగ్స్ ని కావాలనే స్లోకి వెళ్తున్నా, ఎందుకంటే స్ట్రింగ్స్ కి లిస్ట్ కి మనకి అంత పెద్ద తేడా ఏమి ఉండదు, కొంచెమే తేడా ఉంటుంది. సో ఇప్పుడు నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, ఓకే, ఇంకో స్ట్రింగ్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ 2 స్ట్రింగ్స్ ని నేను కలపాలి అనుకుంటున్నాను అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చేయాలి, లేదా స్పేస్ ఇచ్చి చేయాలి, ఏదైనా ఈ రెండింటిని కలిపి ఒక కొత్త స్ట్రింగ్ మాదిరి తయారు చేయాలనుకున్నాను అనుకోండి. అలా చేయాలనుకున్నప్పుడు మనం చేయాల్సిన ప్రాసెసే కంకాటినేషన్. కంకాటినేషన్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఆర్ కంబైనింగ్ ఆఫ్ స్ట్రింగ్స్. అది ఒక 2 అన్నా అవ్వచ్చు, ఆర్ మోర్ దాన్ 2 అవ్వచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? సో అది 2 అన్నా అవ్వచ్చు, మోర్ దాన్ 2 అన్నా అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కంకాట్ చేస్తారు? సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొత్త స్ట్రింగ్ క్రియేట్ చేయాలనుకున్నా, ఓ అనేది, ఓ ఈజ్ ఈక్వల్స్ టు వి ప్లస్ హెచ్, ప్లస్ అనే సింబల్ని వాడతాం అనమాట మనం. సో ఇప్పుడు ఓని ప్రింట్ చేసామనుకో, ఇక్కడ మనం చైతన్య రాము అనేది వస్తుంది. సో ఓని ప్రింట్ చేశాం కాబట్టి ఇప్పుడు నాకు ఈ రెండిటి మధ్య స్పేస్ కావాలి అనుకుంటున్నాను అనుకోండి, ఏం చేయాలి? స్పేస్ ని కూడా కంకాట్ చేయాలన్నమాట మనం ఇక్కడ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జే ఈజ్ ఈక్వల్స్ టు స్పేస్ వి ప్లస్ జే ప్లస్ హెచ్.
ఇది కొత్త స్ట్రింగ్ అనమాట, ఇది కొత్తది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇది కంకాటినేషన్ అనమాట. ఇప్పుడు మీ మైండ్కి ఒక 10 క్వశ్చన్ ఇస్తాను, దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో V ఈజ్ ఈక్వల్స్ టు C ఉంది, H ఈజ్ ఈక్వల్స్ టు IO ఉంది. ఓకే, V ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు H. What will be the value of V? What will be the value of V? CIO. ఎందుకంటే దీని అర్థం ఏంటి? V ఈజ్ ఈక్వల్స్ టు V ప్లస్ H. మీకు ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా కదా, ఎందుకనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు V ప్లస్ H అన్నాను అనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? CIO వస్తుంది అనమాట. అదే థింగే ఇప్పుడు నేను ఇక్కడ V ఈజ్ ఈక్వల్స్ టు H ప్లస్ V అన్నాను అనుకోండి, సేమ్ ఆన్సర్ వస్తుందా? సేమ్ ఆన్సర్ రాదు కదా. సో అందుకే మీకు దీని గురించి చెప్పేటప్పుడు మీకు ఒకటి చెప్పా, ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని అర్థం చేసుకోండి అని. ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని యొక్క కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి V ఈజ్ ఈక్వల్స్ టు V ప్లస్ H. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా నేను ఎందుకు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను? ఐ గెటింగ్ మై పాయింట్? సో ఇందుకు అనమాట మనకి నెంబర్స్ యాడ్ చేసేటప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 10+20 అన్నా 20+ అన్నా రెండు ఒకటే, కానీ స్ట్రింగ్స్ యాడ్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది కంకాటినేషన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కంకాటినేషన్ అనేది V ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం డైరెక్ట్ గా అసైన్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ చేయొచ్చు మనం కంకాటినేషన్. ప్రింట్ ఆఫ్, ఇప్పుడు నేను ఒకటి రాస్తా, చైతన్య ప్లస్ ఇప్పుడు ఇది రైటా రాంగా? ఇక్కడ ఏం చేసామో అదే చేసాం ఇక్కడ కూడా, బట్ ఏంటంటే ఇక్కడ వేరియబుల్స్ ని చేయలేదు, డైరెక్ట్ స్ట్రింగ్స్ ని అటాచ్ చేసామన్నమాట డైరెక్ట్ గా. ఓకే, సో ఇలా కంకాటినేషన్ ఉంటుంది. ఇంకోటి చెప్పాలి మీకు, కంకాట్ చేసేటప్పుడు ఇది అవ్వదు అనమాట, ఎందుకంటే స్ట్రింగ్ తోనే అవుతుంది, స్ట్రింగ్ ఇంటీజర్ తో అవ్వదు, వేరే దాంతో అవ్వదు. అదే థింగ్ ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి అవుతుంది, ఎందుకంటే ఇది కూడా స్ట్రింగే కాబట్టి. ఇది క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా రాశారనుకోండి అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలా రాశారనుకోండి, అర్థమవుతుందా ఏంటనేది? సో ఇలా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇది క్లియర్? ఇది కంకాటినేషన్. నేను ఎందుకు ఇప్పుడు కంకాటినేషన్ గురించి చెప్తున్నానో మీకు తెలుసా? ఎందుకంటే దెర్ ఈస్ సంథింగ్ ఐ నీడ్ టు టీచ్ యూ, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ దిస్. దీన్ని అసలు ఎందుకు తీసుకొని వచ్చాను అనుకుంటున్నారు మీరు? ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం తీసుకొని వచ్చాదాన్ని యాక్చువల్గా. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ చెప్తాను, ఏంటంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, జనరల్గా అంటే బేసిక్ క్వశ్చన్ అనమాట. బేసిక్ క్వశ్చన్, గెట్ ఆల్ ఓవెల్స్ ఇన్ దిస్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ లో ఉన్న అన్ని ఓవెల్స్ ని బయటకు తీసుకొని రా అనేది అనమాట. సో ఇది చేసేదానికంటే ముందు ఇంకోటి చేద్దాం. ఈ స్ట్రింగ్ లో ఉన్న ఆల్ ఏస్ ని బయటకు తీసుకొని రావాలి మనం. గెట్ ఆల్ ఏస్ ఇన్ ద స్ట్రింగ్. ఎన్ని ఉన్నాయి ఏస్ ఇక్కడ? ఎన్ని ఉన్నాయి ఏస్? 3 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకుంటే చాలా క్వశ్చన్స్ కి సాల్వ్ చేయొచ్చు అనమాట ఆన్సర్ ని. ఓకే, సో కాబట్టి ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కాన్సన్ట్రేట్ వాట్ ఐఎమ్ సేయింగ్ నౌ. ఓకే ఓకే చేద్దాం. నేను ట్యాబ్ షేర్ చేస్తున్నా, ఒకసారి చూడాలి. అంటే ఈ క్వశ్చన్ వల్ల మనకు చాలా థింగ్స్ క్లియర్ అవుతాయి అనమాట, అందుకు క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి మనం.
ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా అందరికి? ఓకే, జస్ట్ అండర్స్టాండ్ విత్ దిస్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు డూ ప్రాబ్లమ్ సాల్వింగ్ లోకి వెళ్తున్నా ఇప్పుడు నేను. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, ఒక్కసారి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ మళ్ళీ మీరు ఇది చూసి అర్థం చేసుకోవాలి. అంటే మనం ఎక్కువసార్లు రిపీట్ చేయలేం కాబట్టి ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థం చేసుకోండి ప్రాపర్ గా. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఇప్పుడే అడగండి, మళ్ళీ రేపు అడగకండి. ఈ కాన్సెప్ట్ మీదే చాలా కాన్సెప్ట్స్ మనకు వస్తాయి అన్నమాట. అందుకే సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో ఏస్ ని సపరేట్ గా ప్రింట్ చేద్దాం ఫస్ట్. అంటే ఏస్ ఒక్కటే ప్రింట్ చేయాలి, వేరే ఏం అవసరం లేదనమాట. సో అలా చేద్దాం. సో ఏస్ ఒక్కటే ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. సో ఇప్పుడు జనరల్ గా కోడింగ్ ఇదంతా వదిలేసేయండి, మనకు అవసరం లేదు. కోడింగ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ నార్మల్ గా ఆలోచించండి. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఉంది కదా, మనం నార్మల్ బ్రెయిన్ తో ఆలోచిద్దాం. ఈ స్ట్రింగ్ లో ఏది ఏది చెప్పకండి, హ్యాష్ మ్యాప్ హ్యాష్ చెక్ ఏం లేదు అంతా వదిలేసేయండి. మన నార్మల్ హ్యూమన్స్ మనం. ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఉంది మనకు, ఈ స్ట్రింగ్ లో ఏస్ ఏ ఉన్నాయి, ఏస్ ఒకటే బయటకు తీసుకొని రా అని చెప్పాను అనుకోండి. అప్పుడు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో దాని గురించి ఆలోచిద్దాం మనం. ఓకే, ఎవ్రీ వన్ లిజన్ దిస్ ప్రాపర్లీ. మీరు చెప్పింది ప్రాపర్గా అర్థం చేసుకోండి, క్లియర్ కట్గా అర్థం చేసుకోండి ఏంటనేది. ఓకే, సో ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు, ఏం చేస్తాడు తిన మైండ్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఈ సి దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి ఈ సి అనేది ఏ నా అని అర్థం చేస్తుంది అనమాట. చేసి ఏ అయితే అప్పుడు ఏని ప్రింట్ చేస్తుంది. ఏ కాదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి వెళ్తుంది, ఏనా అని చూస్తుంది, కాదు. నెక్స్ట్ ఏనా అంటే అవును కాబట్టి ఈ ఏని మైండ్ లో పెట్టుకుంటది అనమాట. దెన్ నెక్స్ట్ దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత వెళ్తుంది. అట్లా ఎవ్రీథింగ్ ని మనం చెక్ చేసుకుంటా వెళ్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, ప్రతి ఒక్క థింగ్ ని చెక్ చేసుకుంటా వెళ్తున్నాం మనం. అంటే ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. మీరు కోడింగ్ ఇదంతా మర్చిపోండి, కోడింగ్ గురించి అసలు ఆలోచించకండి. నార్మల్ గా హ్యూమన్స్ ఎలాగైతే చేస్తారో దాని గురించి ఆలోచించండి. ఓకే, సో అర్థమైందా నేను ఏం చెప్తున్నాను అనేది? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై అన్నారు అనుకోండి, చెన్నైలో ఎన్ని ఏస్ ఉన్నాయో చెక్ చేసుకోండి అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేస్తారు, ఏనా 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 అని. ఓకేనా? ఇప్పుడు మన మైండ్ ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటే వెళ్ళింది. అదే మనం ఒక సిస్టమ్ కి ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటే వెళ్ళాలి అని అడగాలనుకున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకదాని దగ్గరికి వెళ్ళాలి. అంటే క్యారెక్టర్ దగ్గరికి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి? ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి? ఇటరేటర్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి, లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. అంతేనా? నేను మాట్లాడలేదు ఒక 1 minute అన్నా. సో అర్థమవుతుందా? అంటే నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు ప్రాబ్లం ఇవ్వగానే ఏదో చేసేసుకుంటే వెళ్ళిపోకూడదు అనమాట. ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఏం యూజ్ చేయాలో ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. ఏ కాన్సెప్ట్స్ యూజ్ చేయాలి అక్కడ. ఇప్పుడు అర్థమవుతుందా? ఈచ్ అండ్ ఫస్ట్ హ్యూమన్ బ్రెయిన్ తో ఆలోచించండి ఏం చేయాలనేది. దాని తర్వాత మనం సిస్టమ్కి ఎలా చెప్పచ్చు అనేది ఆలోచించవచ్చు. ఒకదాని దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఒకదాని తర్వాత వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయాలి? లూప్స్ అనేది వాడాలి.
ఫస్ట్ అది చేయండి. మరి ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళేదాని దగ్గరికి వెళ్ళండి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ అది చేయండి. ఫర్ ఐ ఇన్ మనం లూప్ని రాస్తే ఇక్కడ రేంజ్ రాయొచ్చు, డైరెక్ట్ వాల్యూ కూడా రాయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇండెక్సెస్ అవసరం ఏమైనా ఉందా అర్థం చేసుకోండి. ఇండెక్సెస్ అవసరం ఉందా? ఇప్పుడు ఇది నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ తో ఆలోచించేటప్పుడు ఇక్కడ 0th పొజిషన్ లో ఇది ఉంది అనేలాగా చెక్ చేస్తామా, లేదంటే CHENNAI లో ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అని చెక్ చేస్తున్నామా? సో ఒకవేళ ఇండెక్సెస్ తో చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు, బట్ క్యారెక్టర్ తోనే మన పని అయిపోతుంది అనమాట. ఇండెక్సెస్ ఏం అవసరం లేదు ఇక్కడ. నువ్వు చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ మనం దేని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం? క్యారెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం, పొజిషన్ గురించి కాదనమాట. సో క్యారెక్టర్ గురించే డిస్కస్ చేస్తున్నప్పుడు ఇండెక్సెస్ అవసరం లేదు ఇక్కడ, కాబట్టి డైరెక్ట్ గా వాల్యూగా తీసేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాపర్ వాల్యూ రాద్దాం, వి అందాం దీన్ని. సో వి అన్నప్పుడు వి ఇది ఏం చేస్తుంది? ప్రింట్ ఆఫ్ ఐ అన్నానంటే ఇటరేట్ అయ్యి CHENNA ఐ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట, ఒకదాని తర్వాత ఒకటి, ఒక్కొక్క ఇటరేషన్ లో ఒకటి. ఇది ఫస్ట్ ఇటరేషన్, ఇది సెకండ్ ఇటరేషన్, ఇది థర్డ్ ఇటరేషన్, ఇది ఫోర్త్ ఇటరేషన్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్. అంతేనా? 1 2 3 4 5 6 7 ఇటరేషన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఓకే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు మన మైండ్ తో ఆలోచించినప్పుడు మనం ఏ వచ్చిన చోట చెక్ చేయాలి అన్నప్పుడు ఏం చేసాం? చెక్ చేసాం అనమాట. ఫస్ట్ CAనా, HAనా, EAనా, NAనా, AAనా, IAనా అని చెక్ చేసాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇండైరెక్ట్ గా డెసిషన్ తీసుకుంటున్నాం. కండిషన్ అని చెప్పకండి, డెసిషన్ తీసుకుంటున్నాం మనం, అంతే కదా. ఇప్పుడు CAనా అని క్వశ్చన్ అడుగుతున్నానంటే డెసిషన్ మేకింగే కదా. ఎస్ ఆర్ నో? చెప్పాలమ్మా, తొందరగా చెప్పాలి. ఎస్ ఆర్ నో? డెసిషన్ మేకింగే కదా. మరి డెసిషన్ మేకింగ్ అన్నప్పుడు ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి? విచ్ కాన్సెప్ట్ వీ నీడ్ టు యూజ్ ఫర్ డెసిషన్ మేకింగ్? ఏ కాన్సెప్ట్? ఇఫ్ అనకండి, కండిషనల్ స్టేట్మెంట్స్ అనండి. కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ మనకి మల్టిపుల్ ఉన్నాయి. ఇఫ్ ఉంది, ఇఫ్ ఎల్స్ ఉంది, ఎల్ఇఫ్ ఉంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది కాకపోతే ఇంకోటి రావాలి అనే పాయింట్ ఆఫ్ థింగ్ ఏదైనా ఉందా? ఏ కాకపోతే ఇంకో వేరే ఏదన్నా అనే పాయింట్ ఆఫ్ ఏదైనా ఉందా? లేదు. లేదు కాబట్టి మనం ఇఫ్తో వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సో కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ? ప్రింట్ చేసేదానికంటే ముందే ఇఫ్ ఏం చెక్ చేయాలి? ఐ అనేది ఏనా అని చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఐ అనేది ఏనా చెక్ చేయాలనుకున్నప్పుడు ఏ ఆపరేటర్ వాడాలి? ఏ ఆపరేటర్ వాడాలి? ఏ ఆపరేటర్ వాడాలి? కంపారిజన్ ఆపరేటర్స్ వాడాలి. కంపారిజన్ లో ఈక్వల్స్ టు అనే ఆపరేటర్ వాడాలన్నమాట. సో అప్పుడు ఐ డబల్ ఈక్వల్స్ టు ఏ, కొటేషన్స్ లో ఏ ఉండాలి, ఎందుకంటే అది క్యారెక్టర్. అయితే అప్పుడు ప్రింట్ చేయి, లేకుంటే ప్రింట్ చేయొద్దు. అంటే ఏ వచ్చినప్పుడు మాత్రమే ప్రింట్ చేస్తుంది, లేకుంటే చేయదు. అర్థమవుతుందా? ఇది ఏని ప్రింట్ చేయగలిగే క్యారెక్టర్ అనమాట ఇది మనకు, సారీ కోడ్ ఇది. సో ఇప్పుడు మనం ఈ కంక్లూజన్కి రావడానికి ఫస్ట్ నార్మల్గా ఆలోచించాం, దాని తర్వాత లూప్స్ తీసుకోవాలనుకున్నాం, కండిషనల్ తీసుకోవాలనుకున్నాం, కంపారిజన్ ఆపరేటర్ తీసుకోవాలనుకున్నాం, ఇన్ని ఆలోచించాం కదా. ఫస్ట్ లో ఇవన్నీ ఆలోచించడానికి టైం పడుతుంది, బట్ ఆ టైం మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, లాస్ట్కి వచ్చేటప్పటికి చాలా సింపుల్గా అవుతుంది. ఓకే, సో కాబట్టి టైం స్పెండ్ చేయండి, ఇలానే చేయండి, ఇలానే చేయండి, అప్పుడే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్లియర్ అవుతుంది. లేదనుకో క్లియర్ అవ్వదు. ఓకే, అర్థం చేసుకోవాలి ఏం చేస్తున్నాం అనేది. ఓకే, ఇప్పుడు ఇది క్లియర్ కదా. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ ఏ అనే దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు ఏ కాకుండా AEIOU అనే క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ ఉన్నా నాకు ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు నార్మల్ బ్రెయిన్తో ఆలోచించండి, నో కోడింగ్, ఏది వద్దు. ఇప్పుడు చెన్నై ఉంది, ఈ చెన్నైలో AEIOU అనే ఏ క్యారెక్టర్ ఉన్నా నేను ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఉంది, ఏ ఉంది, ఐ ఉంది.
ఓకే, ఇలా ఉన్నప్పుడు ఎలా చేస్తే బాగుంటది, ఇప్పుడు ఎలా చేస్తాం మనం? ఫస్ట్ సి దగ్గరికి వెళ్ళి సి అనేది ఏఈఐఓయులో ఉందా అని చెక్ చేస్తాం, ఉంటే అప్పుడు తీసుకుంటాం. మళ్ళీ సి దగ్గరికి వెళ్ళి సిలో ఏఈఐఓయులో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వీటిలో ఉందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. ఓకే, దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి, మన పైథాన్ లో అయితే మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. అదే వేరే లాంగ్వేజెస్ లో మెంబర్షిప్ కొన్ని లాంగ్వేజెస్ లో ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఐ అనేది డబల్ ఈక్వల్స్ టు ఏనా, ఆరా అండు వాడాలా? అంటే అన్ని అని అర్థం అనమాట. ఆర్ వాడాలి. ఆర్ ఐ అనేది ఈనా లేదా ఐ అనేది ఇదా అనేది లాగా వాడాలన్నమాట. సింపుల్ థింగ్. ఓకే, సో అప్పుడు ఎలా అవుతుంది? ఫర్ ఐ ఇన్ వి కోలన్ ఇఫ్ ఐ ఇన్, ఇక్కడ రాసవచ్చుకోవచ్చు ఏఈఐఓయు అయితే అప్పుడు ప్రింట్ చేయి, లేకుంటే ప్రింట్ చేయకు. అంతే, సింపుల్ థింగ్. ఓకే, సో ఇలా ఉంటది అనమాట మనకు. సో ఇక్కడ ఒకే ఒక థింగ్ ని చెప్పి క్లోజ్ చేస్తాను ఈరోజు. దీని మీద ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నానంటే ఇదే కాన్సెప్టే చాలా చోట్ల యూజ్ చేసుకుంటాం. సో అందుకు. సో ఒకే ఒక క్వశ్చన్, ఇప్పుడు చెన్నై ఉంది కదా, చెన్నై ఎగ్జాంపులే తీసుకోండి. ఇంతకుముందు ఏం చేసామంటే ఏ ఉంటే ప్రింట్ చేయమని చెప్పాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఎన్ని ఏస్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఓకేనా, ఎన్ని ఏస్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఇప్పుడు ఎన్ని ఏస్ ఉన్నాయో కౌంట్ చేయాలంటే ఏస్ ఎన్ని ఉన్నాయో ప్రింట్ చేద్దాం. అది మనందరికీ తెలుసు. ఫర్ ఐ ఇన్ ఏ ఏఐ, సరే దీన్ని వి అనుకుందాం. వి ఇఫ్ ఐ డబల్ ఈక్వల్స్ టు ఏ దెన్ ప్రింట్ ఐ. సో ఇప్పుడు దీంట్లో కొన్ని చేంజెస్ చేయాలన్నమాట. ఓకే, సో ఏం చేంజెస్ చేయాలి అంటే ఇప్పుడు మన మైండ్తోనే ఆలోచిద్దాం. దీంట్లో ఎన్ని ఏస్ ఉన్నాయో కౌంట్ చేయమంటే ఫస్ట్ మన మైండ్లో మనం ఏమనుకుంటాం? ఫస్ట్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటాం. మనం ఫస్ట్ జీరో అనుకుంటాం. మనం జీరో అనుకొని ఫస్ట్ సి అనేది ఏనా అని చెక్ చేస్తాం. కాదు, జీరో అలానే ఉంటుంది అనమాట. మళ్ళీ హెచ్ దగ్గరికి వెళ్తాం, అలానే ఉంటుంది. ఇలా వెళ్ళి ఎప్పుడైతే ఏ అవుతుందో, ఏ అయినప్పుడు ఇంతకు ముందున్న జీరో ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసుకుంటాం. మనం దేంతో? 1తో రీప్లేస్ చేస్తాం. ఎలాగా? 0+1 అంటాం. ఆ 1 రీప్లేస్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి. మనం మన మైండ్లో ఒక వేరియబుల్తో స్టోర్ చేసుకుంటున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఈక్వల్స్ టు 0 అనుకున్నాం అనుకో ఫస్ట్. ఇప్పుడు ఏ వచ్చినప్పుడు ఈ కౌంట్లోకే మళ్ళీ 1 యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి? ఇప్పుడున్న వాల్యూకి +1 యాడ్ చేయాలన్నమాట. అంటే ఏం చేయాలి? కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ +1. సింప్లిఫైడ్ ఏం రాయొచ్చు? కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైతన్యతో చేద్దాం. ఫస్ట్ కౌంట్ మనకు 0 ఉందనుకోండి. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి. సో ఫస్ట్ సి దగ్గరికి వెళ్తుంది, ఉండదు. హెచ్ దగ్గరికి వెళ్తుంది, ఉండదు. ఏ దగ్గరికి వెళ్తుంది, ఉంటది కాబట్టి ఇప్పుడు కౌంట్ ఎంతైతే ఉందో ఆ కౌంట్కి +1 యాడ్ చేసి మళ్ళీ కౌంట్లోనే స్టోర్ చేయాలి. అంటే కౌంట్ +1 ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్. సో ఇప్పుడు ఎంత? 1 ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం కాబట్టి 1 టైం ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇంతకుముందు 0 +1 1, సి ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఐ దగ్గర లేదు, టీ దగ్గర లేదు, ఏ దగ్గర ఉంది. ఇప్పుడు సెకండ్ టైం అనమాట. సెకండ్ టైం ఎట్లా తెలుస్తుంది? ఇంతకుముందు 1, మళ్ళీ 1, ఇప్పుడు 2 అవుతుంది. దెన్ ఇక్కడ లేదు, మళ్ళీ ఇక్కడ ఉంది. సో కాబట్టి ఇంతకుముందు ఎంత? 2 +1 3. సో మొత్తం అంతా అయిపోయేటప్పటికి లాస్ట్ సి ఎంత? 3 ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా కొంచెం మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ? ఇప్పుడు ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అప్పుడు మాత్రమే కదా ఏ ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం లూప్ స్టార్ట్ చేసేదానికంటే ముందే ఒక సి అనేది 0 అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సి కంటే ముందే కదా, ఇది ఇంకా స్టార్ట్ చేయకముందే కదా మనం కౌంట్ 0 అనుకునేది. ఇది అయిపోయిన తర్వాత మెల్లగా మనం 0 1 2 3 అనుకుంటాం. సో కాబట్టి లూప్ స్టార్ట్ చేయకముందే కౌంట్ 0 అనుకుంటాం మనం. అనుకొని ఇప్పుడు ఎక్కడ ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే అది ఏ అయినప్పుడు మాత్రమే కదా. ఏ ఎప్పుడు అవుతుంది? ఈ బ్లాక్ లో మాత్రమే ఏ అవుతుంది.
కాబట్టి ఈ బ్లాక్ లో సి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాస్తే లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సిని ప్రింట్ చేసామనుకో అది సి అనేది కౌంట్ తీసుకొని వస్తుంది అనమాట మనకు. ఓకే, సో ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, నాకు తెలిసి మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా. సో ఇది పైథాన్ విజువలైజర్లో ఒక్కసారి చూసేసి క్లోజ్ చేసేద్దాం దాన్ని. సో సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ ఐ ఇన్ చైతన్య ఇఫ్ ఐ డబల్ ఈక్వల్స్ టు ఏ దెన్ సి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దెన్ మొత్తం లూప్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఆఫ్ సి. సో ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఫస్ట్ సి అనేది 0 అనమాట. ఫస్ట్ మనం మైండ్లో అనుకున్నాం కౌంట్ అనేది 0 ఉండాలి అని. వీడియో క్లోజ్ చేసుకోరా మంజునాథ్. సో దెన్ మంజునాథ్ పనుకునేసినాడు అనుకుంటా. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో ఇది అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇప్పుడు లూప్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఐ సి ఉంటుంది. సి అనేది ఏనా కాదు కాబట్టి లోపలికి వెళ్ళదు. మళ్ళీ హెచ్, మళ్ళీ ఏ అవును కాబట్టి లోపలికి వెళ్తుంది, కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలా మనకు ఏ ఉన్నప్పుడు మాత్రమే లోపలికి వెళ్తుంది, కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్కి బయటకు వచ్చేసి ప్రింట్ చేస్తుంది మనకు. సో ఇలా మనకు వర్క్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా కోడ్ని రాసి దీంట్లో ఎగ్జిక్యూట్ చేసి లైన్ బై లైన్ ఏమవుతుంది అనేది ఒకసారి రాసుకోండి. ఓకే, రాసుకుంటే మీకు అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకే, సో ఇంకొకటి ఇప్పుడు అది చూస్తే నాకు ఒకటి అడగాలనిపించింది. ఓకే, సో మార్నింగ్ క్లాస్లో ఎప్పుడు పెడతారు? నేను ఆల్రెడీ చెప్తా 2-3 వీక్స్ అవుతుంది అని. మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తున్నారు. 2-3 వీక్స్ అవుతుంది డెఫినెట్గా. సో అదే చెప్దాం అనుకున్నా. ఏంటంటే జనరల్గా ఇంతకుముందు కొంతమంది క్లాసెస్ విన్న వాళ్ళు ఒక చెప్పేది ఏంటంటే, సార్ మీరు క్లాసెస్ చెప్తున్నప్పుడు ఒక్క నిమిషం